ఫ్రెండ్స్ గత కొన్ని సీజన్స్ నుంచి అయితే మన తెలుగు టైటాన్స్ కార్నర్స్ అయితే దారుణంగా ఫెయిల్ కావడం జరిగింది కాబట్టి ఇప్పుడు ప్రో కబడ్డీ సీజన్ 11లో మాత్రం ఆక్షన్లో మనకి బెస్ట్ ఆప్షన్స్ అయితే ఉండడం జరిగింది. వీళ్ళని కొంటే మాత్రం తెలుగు టైటాన్స్ టీంకి అయితే తిరుగుండదు ఫ్రెండ్స్. ఈ ఆటగాళ్ళు ఎవరో తెలుసుకోబోయే ముందల ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ బటన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఇంకా ఎవరైనా ఈ వీడియోకి లైక్ చెప్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మొదటి ప్లేయర్ చూసుకున్నట్లయితే ఫజల్ అట్రాజెల్లి ఫ్రెండ్స్. లెఫ్ట్ కార్నర్లో మాత్రం ఎక్సలెంట్ డిఫెండర్. ఇతన్ని కొంటే మాత్రం తెలుగు టైటాన్స్ టీంకి అయితే పక్కగా ఒక కెప్టెన్ మెటీరియల్ దొరికినట్టే. అలాగే లెఫ్ట్ కార్నర్లో మాత్రం తిరుగుండదని చెప్పుకోవాలి ఫ్రెండ్స్ మన తెలుగు టైటాన్స్కి. ఇతన్ని అయితే 99.9% అయితే కొనడానికి అయితే అవకాశాలు అయితే ఫుల్గా కనపడుతున్నాయి ఫ్రెండ్స్. ఇతను ఎలాగ గుజరాత్ ఆప్షన్లోకి వదిలేసింది కాబట్టి ఇతన్ని అయితే కొంటారు ఫ్రెండ్స్ 100%గా. అలాగే నెక్స్ట్ రైట్ కార్నర్ డిఫెండర్గా అయితే నితీష్ కుమార్ని కొంటే మాత్రం మన తెలుగు టైటాన్స్ టీం అయితే పక్కగా కప్పు కొట్టే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. నితీష్ కుమార్ అయితే ఒక ప్రొటెన్షనల్ డిఫెండర్. నిజంగా ఇతన్ని తీసుకుంటే మాత్రం మన టీం అయితే కార్నర్స్ అయితే పక్కగా సెట్ అయిపోద్ది ఫ్రెండ్స్. ఫజల్ మరియు నితీష్ కలిస్తే మాత్రం ఒక్కసారి ఊహించుకోండి ఫ్రెండ్స్, పక్క ప్రతి ఒక్క రైడర్కి చుక్కలేనే చెప్పుకోవాలి. వీళ్ళిద్దరిని అయితే మ్యాక్సిమం కొనే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇద్దరిని కనుక తీసుకుంటే మాత్రం తెలుగు టైటాన్స్ కార్నర్స్ అయితే సెట్ అయిపోయినట్టే ఫ్రెండ్స్. మరి వీరిద్దరిని తీసుకుంటారా లేదనేది మాత్రం మీరు కామెంట్ చేయండి. ముఖ్యంగా ప్రో కబడ్డీ సీజన్ 11 పెంటాస్టిక్ అప్డేట్స్ కోసం ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. త్వరలో మన ఛానల్లో అయితే పెంటాస్టిక్ వీడియోస్ అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. మీరైతే నిజంగా ఎంజాయ్ చేస్తారు. అందరికంటే ముందుగా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మన ఛానల్లో ఉంటాయి ఫ్రెండ్స్. మీ విజయ్ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటా ఫ్రెండ్స్.